దైవజనమా, నీటి గుమ్మం అనే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏక మనస్సుతో దేవుని వాక్యం వినాలి. ఇప్పుడు కూర్చొని నేను పొయ్యి మీద పాలు పెట్టొచ్చా, స్టవ్ ఆరిపోయినా లేదా, ఈ మనస్సుతో వాక్యం వినకూడదు. దేవుని సన్నిధిలో వన్స్ కూర్చొని వాక్యం వినేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నన్ను గూర్చి ఏమని దేవుడు సెలవిస్తాడో, ఎలా బ్రతకమని దేవుడు నాకు బోధిస్తాడోనని వాక్యం వినేటప్పుడు ప్రజలందరూ ఒకే మనస్సుతో వాక్యం వినాలి. ఇప్పుడు కొంతమంది తెలివితో వాక్యం వినడం, పెన్ను తీసుకొని చేతి మీద చక్కగా ముగ్గులేస్తారు. ఇంకా కొన్ని చోట్ల పిల్లలకు పెన్నిచ్చి, నాయన నీ లోపట అద్భుతమైన ఆర్టిస్ట్ ఉన్నాడు, అదిగో ఆ గోడ మీద పెయింటింగ్ వేయని పిల్లలకి పెన్సిల్ ఇచ్చి పెన్నిచ్చి వాళ్ళు పెయింటింగ్ వేస్తూ ఉంటే కొంతమంది తల్లులు వాక్యం దేవుడు ఎరుగు ఆ పెయింటింగ్ వైపు. ఈ బ్యాచ్ అంతా ఎవరో తెలుసా? తెలివిలేని బ్యాచ్. బోధించే బోధకుడు అందరికంటే ఎత్తులో ఉండి వాక్యం బోధించాడట. ఎందుకు ఎత్తులో ఉండాలి? గతంలో చెప్పాను. సహజంగా అందరూ ఏమనుకుంటారంటే బోధించే బోధకుడు అందరికీ కనపడాలి కదండి, కనపడాలి కాబట్టి పాస్టర్ గారు ఎత్తులో ఉండి వాక్యం చెప్పాలి. అది కొంత సహేతుకమే. దానిలో ఉన్న ఆధ్యాత్మిక భావన ఏంటో తెలుసా? వాక్యం బోధించే బోధకుడు కింద కూర్చున్న ప్రజల కంటే ఎత్తైన ఆత్మీయ స్థితిలో ఉండాలి. బోధకుడు వాక్యం బోధించేటప్పుడు ఏదో శనివారం రాత్రి ఒక అర్ధగంట ప్రార్థన చేసి ఏదో ఒకటి చెప్దావులే అని తూతూ మంత్రంగా వేదిక దగ్గర నిలవబడ్డాడు అనుకో, ఏం చెప్పాడు వీడికి తెలీదు. అయ్యా నేను ఆదివారం పాస్టర్ గారు ఏదో చెప్పారు కదా అంటే ఏమంటారు తెలుసా? భలే బ్రహ్మాండంగా చెప్పాడండి, బాగా చెప్పాడండి. ఏం చెప్పాడు? అసలు అరుస్తూ చెప్పాడండి, కేకలేస్తూ చెప్పాడండి. కేకలేసాడు, అరిసాడు, నిజమేనయ్యా, ఇంతకీ ఏం చెప్పాడు అది గుర్తులేదండి. ఒక్కసారి దైవజనుడు బోధ బోధించాడంటే ఆ బోధ రాతి మీద రాయబడిన శిలాశాసనంగా ప్రజల హృదయాల్లో మిగలాలి. బోధించిన తర్వాత ప్రసంగం బాగుంది, నీ మార్కులు కాదు దేవునికి కావాల్సింది, నీ మార్పు దేవునికి కావాలి. వాక్యం విన్న తర్వాత ప్రజలు ఏడవటం ప్రారంభించాలి. ఎక్కడ పశ్చాత్తాపం ఉంటుందో ఆ సంఘంలో పచ్చదనం ప్రారంభం అవటానికి దేవుడు కృప చూపించును గాక. అందుకని బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో చూస్తాం కదా, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినిన యొడల భూజనులందరిలో నిన్ను ఎక్కువగా ఆశీర్వదించును అంటాడు.